సార్ సార్ ఏమైంది సార్? ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా ఏమైంది సార్? పోలీసుని పిలిస్తే వద్దు, పోలీసులు వద్దు. ప్రజ్ఞపాల్ ఏసీపీ ప్రజ్ఞపాల్ పిలవండి. ఎవరో అందరూ చూస్తుండగానే షూట్ చేస్తారు ఇతన్ని బీచ్లో. ఇతని కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మై గాడ్, ఇతను కరణ్ కదా? అవును సార్. కానీ సార్ ఈ పాటికి అతను పోలీస్ అకాడమీ నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు అనుకున్నాను సార్. పోలీస్ అకాడమీయా? ఇతను మన పోలీస్ ఫోర్స్ లో అందరికన్నా బెస్ట్ షూటర్. నాకు షూటింగ్ నేర్పింది ఇతనే. కొన్నేళ్ల క్రితం ఇతను ఎవరో షూట్ చేశారు. ఆ తర్వాత ఇతను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. మరైతే ఇతను ఎందుకు షూట్ చేసుంటారు? కరణ్ స్పృహలోకి వచ్చినట్టున్నాడు. డాక్టర్, మేము ఇతనితో మాట్లాడొచ్చా? ఏసీపీ గారు, ప్రస్తుతం తన పరిస్థితి ఏం బాగోలేదు. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో లేడు. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇతన్ని షూట్ చేసింది ఎవరన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆయన ఉన్న కండిషన్లో మీరు ప్రశ్నలు అడిగి ఆయన ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. ప్లీజ్. సర్లే, వదిలేయండి. మీరే అడిగి తెలుసుకోండి. మేం బయట వెయిట్ చేస్తాం. ఓకే ఓకే, నేను ట్రై చేస్తాను. ప్లీజ్. నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి. చెప్పు కరణ్, ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. వెనక్కి తిరిగి ఏమాత్రం చూడద్దు. ఏం కావాలి నీకు? కరణ్ సార్, నేను ఎలా చెప్తే నువ్వు అలా చెయ్యి. చూడు, నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు. మర్యాదగా నా కారులోంచి దిగిపో. ఇందులో ఉన్న రెండో బుల్లెట్ నీ గుండెలనే తాకాలనుకుంటుంది. నీకు అర్థమైందనుకుంటాను. వెహికల్ స్టార్ట్ చేయి, మర్యాదగా పోనీ. ఓకే. లోపలికి పద. ఆగు. డోర్ ఓపెన్ చేయి. లోపలేముంది? తలుపు తెరిస్తే నీకే తెలుస్తుంది. ఓపెన్ చేయి.
రీమా 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 నా తల్లి రీమా అమ్మా రీమా ఏయ్, నా భార్య పిల్లలు మిమ్మల్ని ఏం చేశారు? వాళ్ళు వదిలేయండి. మీ వాళ్ళను మేము ఆడుకోవటానికి తీసుకురాలేదు ఇక్కడికి. మర్యాదగా మేము చెప్పినట్టు విను. అసలు మీరు నాతో ఏం చేయించాలనుకుంటున్నారు? చెప్తాను పదా. మరి నా భార్య పిల్లలు? వాళ్ళ గురించి నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు మా పని పూర్తి చేసిన వెంటనే వాళ్ళని వదిలేస్తాను. రేయ్, కళ్ళకు గంతలు కట్టండి రా. నీకెదురుగా ఎర్రచీర కట్టుకున్న ఒక అమ్మాయి ఉందిగా, అనిపిస్తుందా? రాబోయే న్యూ ఇయర్ పార్టీలో ఆ అమ్మాయిని నువ్వు చంపేయాలి. ఏంటి? ఆ అమ్మాయిని నువ్వు చంపుతున్నావు. ఖచ్చితంగా నీ చేతులతో నువ్వే ఆ పార్టీలో ఆ అమ్మాయిని చంపుతున్నావు. నేను నేను ఎవరిని హత్య చేయలేను. ఆ, కరణ్ ప్లీజ్, కరణ్ నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత బహుశా తర్వాత వీలు కాదేమో. కరణ్, నన్ను నా భార్య క్షమిస్తూ లేదు. నేను బ్రతికే ఉన్నాను కదా కరణ్, నువ్వేమి టెన్షన్ పడకు. వాళ్ళని నేను రక్షిస్తాను. ఆ తర్వాత ఏమైంది సార్? ఆ తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని చూపించారు. నన్ను వాళ్ళ వెహికల్లో కూర్చోబెట్టారు. వెహికల్ స్టార్ట్ అయిన 10 నిమిషాలు నా కళ్ళ గంతలు విప్పేస్తారు. అప్పుడు నేను అక్కడి నుంచి నేను పారిపోయాను. కానీ నేను ఆ ఎర్రచీర అమ్మాయిని కాపాడలేకపోయాను. మీరు ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి. అలాగే కరణ్, తప్పకుండా ఆ అమ్మాయిని రక్షిస్తాం. తన పేరేంటో చెప్పు. పేరా? చెప్పు. పేరు నాకు తెలియదు సార్. నేను కనీసం ఆ అమ్మాయి ముఖం కూడా చూడలేదు సార్. సార్, మీరు తన్ని చూశారుగా? తన గురించి మీకు గుర్తున్నంత వరకు చెప్పండి సార్. ఆ అమ్మాయి తెల్లగా ఉంది. నల్లని చుట్టూ, ఇంకా ఒక టాటూ ఉంది. టాటూనా? ఈజ్ ఇట్? టాటూ? సార్, ఎలాంటి టాటూ? ఫినిక్స్. నిజమా? సార్, ఈ టాటూ తను ఎక్కడ వేసుకునుంది? అది తన 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 ప్లీజ్ చెప్పండి సార్, చెప్పండి సార్. సార్, మీరు చెప్పిన అమ్మాయిని ఖచ్చితంగా కాపాడుతాం. మీ భార్యని, పాపను కూడా రక్షిస్తాం. ఇదే మా ప్రామిస్ సార్. నిన్ను షూట్ చేసిన వాడిని కూడా మేము అస్సలు వదిలిపెట్టాం. అభిజిత్, జోసఫ్, మనం కరణ్ వెహికల్ చెక్ చేయాలి. ఆ పార్టీ ఎక్కడ జరిగిందో కూడా తెలుసుకోవాలి. ఆ రెడ్ సారీ పర్సన్ ఆ పార్టీకే వెళ్ళింది.
ఆ పార్టీ ఓ బీచ్ దగ్గర జరిగింది. తన వెహికల్ కూడా బీచ్కి దగ్గరలోనే ఎక్కడో ఉంటుంది. కరణ్ చనిపోయిన స్థలం నుంచి ఈ ప్లేస్ చాలా దగ్గరలోనే ఉంది. సార్ ఆ, ఈ వెహికల్ ఇక్కడ ఆగినప్పుడు ఇందులో ఎవరు లేరండి సార్. ఈ వెహికల్ని ముందు చూసిన వాళ్ళెవరు? సార్ ఇద్దరు బీట్ కానిస్టేబుల్స్ ఇక్కడ ఆగి ఉన్న ఈ వెహికల్ చూసి మాకు ఇన్ఫార్మ్ చేశారు సార్. గుడ్ వర్క్. పదండి చెక్ చేద్దాం. వెహికల్ అంతా జాగ్రత్తగా చెక్ చేయండి. సార్, బ్యాక్ నుంచి రివాల్వర్తో షూట్ చేశారు సార్. ఆ గుర్తు ఈ సీట్ మీద ఉంది. సార్ ఆ, ఇక్కడున్న ఈ రక్తం కరణ్ షూట్ చేసిన వాడిదే ఉండొచ్చు. రక్తం. సార్ ఇక్కడ కూడా రక్తం ఉంది. రక్తం కాకుండా ఇంకా ఏదైనా దొరికితే బాగుండు. డెఫినెట్గా దొరుకుతాయి జోసఫ్. వెహికల్లో ఘర్షణ జరిగింది, బుల్లెట్ కూడా కాల్చుకున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. వాచ్. సార్ ఆ, ఇది చూడండి సార్. ఏంటి? హంతకుని పట్టుకోవడానికి ఒక క్లూ దొరికింది. ఇది కరణ్ సార్ దయ ఉండదు. ఇంపోర్టెడ్. ఇది ఇక్కడ వాచ్ కాదు. పైగా ఇది చాలా కాస్ట్లీ వాచ్ సార్. ఆ, సార్, ఎవడైతే ఈ వాచ్ని కొన్నాడో వాడిని పట్టుకోవడం మనకంత కష్టమేమి కాదు. అతన్ని ఎలాగో వెతకాలి, కానీ మనం ముందుగా రెడ్ కలర్ సారీ అమ్మాయిని వెతకాలి. తన ప్రాణాలకు ముప్పుంది. ఒక్కో క్షణం గడుస్తున్న కొద్దీ ఆ అమ్మాయికి రిస్క్ పెరుగుతూ ఉంది. సార్ ఆ, వాళ్ళకి కరణ్ కు మధ్య ఘర్షణ జరిగి బుల్లెట్ ఫైర్ చేసేంత వరకు కారు 10 నిమిషాలు ట్రావెల్ చేసింది సార్. అంటే దాని అర్థం ఆ పార్టీ జరిగిన ప్లేస్ ఇక్కడికి దగ్గరలోనే ఉండి ఉండొచ్చు సార్. ఓ పని చేయండి. దగ్గరలో ఉన్న పార్టీ హాల్స్, డిస్కోస్, పబ్స్, హోటల్స్ అన్నింటినీ చెక్ చేయండి. నిన్న రాత్రి పార్టీ ఎక్కడ జరిగిందో తెలుసుకోండి. ఐఆమ్ ఫ్రమ్ సిఐడి. నిన్న రాత్రి ఇక్కడ ఏదైనా పార్టీ జరిగిందా? జరిగిందండి. ఆ పార్టీ ఎవరిదో నీకు తెలుసా? అప్పుడు నేను డ్యూటీలో లేనండి. ఒకసారి మేనేజర్ గారిని కనుక్కొని చెప్తాను. సరే. కర్టెన్. ఆ, కర్టెన్. అక్కడ మనిష ఉంది. సార్ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి కరణ్ సార్కి కర్టెన్ జరిపి ఎర్రచీరలో ఉన్న అమ్మాయిని చూపించాట సార్. జోసఫ్, ఆ కర్టెన్స్ ఇవే. ఇక్కడే డిస్కషన్ జరిగింది, అక్కడే అమ్మాయి నించుంది. థ్యాంక్ యూ. కొంచెం వాళ్ళ అడ్రస్ చెప్పండి. ఎస్ మేడం, జస్ట్ 1 minute. ఆ మనిష ఏమైనా తెలిసిందా? తెలిసింది సార్. ఆ పార్టీ మిస్టర్ అండ్ మిసెస్ యశ్వర్ధన్ ఇచ్చారంట. నిజమా? వెళ్ళి అతనితోనే మాట్లాడదాం. ఇదిగోండి మ్యామ్. మిస్టర్ అండ్ మిసెస్ యశ్వర్ధన్, ప్లాట్ నంబర్ సి, నియర్ నివాస్, లోకల్ వాలాంది. థ్యాంక్ యూ. వెల్కమ్. ఆయన గారిచ్చిన ఈ పార్టీకి అసలు ఆ రెడ్ కలర్ సారీలో ఉన్న అమ్మాయి వచ్చిందో లేదో ఆయన్నే అడుగుదాం. నాతో వస్తావా, నువ్వు నాతో వస్తావా, నానన్నాని నానే నిన్నని నాని నానేనిస్తావా. హే, నాతో వస్తావా, నువ్వు నాతో వస్తావా, నా. 1 minute. 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 1 minute.
ఏం సార్ మీ అయ్యగారు అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఇంతకి మీరెవరండి? అసలు ఇంట్లోకి ఎలా వచ్చారు మీరు? మా వాచ్మెన్ ఎలా పంపించాడని? ఆ? వాచ్మెన్! ఏయ్ చాలే ఆపరా. ఎక్కువగా అరిచావంటే పళ్ళు ఒడగొట్టి చేతిలో పెడతాను. మేము సిఐడి వాళ్ళు. నోరు వెళ్ళబెట్టించారు గాని మీ అయ్యగారిని పిలువు. మేము అతన్ని కొన్ని విషయాలు అడగాలి. సార్ మా అయ్యగారు అమ్మగారు బయటికి వెళ్ళారండి. బయటికా? ఎక్కడికి వెళ్ళారు? సార్ అదేదో పార్టీకండి. పార్టీకా? మళ్ళీనా? సార్ అది మా అయ్యగారికి పార్టీలకు వెళ్ళడం అన్నా చాలా ఇష్టమండి. ప్రతి ఏటా 10-15 పార్టీలకు వెళ్తుంటారండి. ఆ పార్టీకి ఎవరెవరు వస్తున్నారు? నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారా? ఆ? సార్ అది వాళ్ళు చాలా మంది బయట వాళ్ళు వస్తుంటారు సార్. ఎక్కడ ఈ పార్టీ? గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర బోట్లోనండి. అభిజిత్, బహుశా ఆ అమ్మాయి అక్కడికి వచ్చుంటుంది. సార్ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర జనసందోహం చాలా ఉంటుంది. అక్కడ హంతకుడు ఎవరైనా ఈజీగా తప్పించుకోవచ్చు. అంతేకాదు సార్, హత్య గురి కాబోతున్న అమ్మాయి ఎవరో మనకు తెలియదు. కానీ మనకు ఒక్క విషయమైనా తెలుసు కదా, తను గేట్వే దగ్గరున్న బోట్ పార్టీలో ఉందని. సార్, బోట్స్ వెళ్ళేది ఇక్కడి నుంచే సార్. మిగతావన్నీ అక్కడే ఉన్నాయి. అసలు ఆ పార్టీ ఏ బోట్లో జరుగుతుందో వెళ్ళి చూద్దాం. గేట్వే ఆఫ్ అందాలు చూడాలంటే బోట్ ఎక్కే చూడాలండి. త్వరగా రండి సార్. సార్ జోసఫ్, వెళ్ళిపోతుందండి. వెళ్ళి ఆ వ్యక్తిని అడుగు. సార్ రండి, రావాలి సార్. సార్ బోట్ వెళ్ళిపోతుందండి. సార్ వస్తున్నారు సార్. రండి సార్ రండి. బోట్ రెడీగా ఉంది సార్. ఇదిగో చూడండి, ఇక్కడ పార్టీ జరిగే బోట్ ఎక్కడుంది? సార్ ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి సార్. అందులో మీకు ఏ బోట్ కావాలండి? మిస్టర్ అండ్ మిస్సెస్ యశ్వర్ధన్. ఆ బోట్ ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? ఎప్పుడు? చాలాసేపు అయింది సార్. అక్కడ చూడండి. ఓ అదిగదిగో సార్, అక్కడ కనిపిస్తుంది. ఆ బోటే సార్. మేము ఎలాగైనా సరే ఆ బోట్ను చేరుకోవాలి. మీ దగ్గర ఏదైనా మోటార్ బోట్ ఉందా? సిఐడి ఉంది సార్. రండి సార్. త్వరగా. అలాగే సార్. త్వరగా ఆ బోట్ క్యాచ్ చేయాలి. స్టాప్. స్టాప్. మ్యూజిక్ ఆఫ్ చేయండి. హలో ఏంటి గుండాయిజం? మ్యూజిక్ ఆఫ్ చేయమంటానికి మీరెవరు? మ్యూజిక్ ఎందుకు ఆఫ్ చేయాలి? అసలు ఎవరు మీరు? ఎక్స్క్యూజ్ మీ, ఈ పార్టీ ఇస్తున్నది మీరే కదా? అవును. మీరు? నేను ఏసీపీ ప్రద్యుమన్ ఫ్రమ్ సిఐడి. ఇక పార్టీ అయిపోయినట్టే మీరంతా వెళ్ళొచ్చు. వివేక్, మనీషా, పైకి వెళ్ళి పైన ఉన్న వాళ్ళందరినీ కూడా కిందకి తీసుకురా. ఎస్ సార్. త్వరగా. ఏదైనా ప్రాబ్లమా? లేకపోతే మేమెందుకు వస్తాం? ఈ బోట్లో మర్డర్ జరగబోతుంది. దాన్ని ఆపడానికే మేము ఇక్కడికి వచ్చాం. అంటే నా అతిథుల్లో ఎవరిదో మర్డరా? ఈ బోట్లోనా? నా పార్టీలోనా? స్టాప్ ద మ్యూజిక్ ప్లీజ్. ఆ మ్యూజిక్ ఆఫ్ చేయండి. ప్లీజ్ మీరందరూ కిందకి పదండి. కిందికి పదండి. Please, త్వరగా. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. పదండి. మీకు ఏ కోఆపరేషన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధం. గో హెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అందరూ వచ్చారు సార్. గుడ్. ఓ పని చేయి మనీషా, లేడీస్ అందరినీ కూడా ఇటువైపు ఓ లైన్లో నిలబెట్టు. వివేక్, ప్రణీత్, మిగిలిన వాళ్ళందరినీ ఇటువైపు లైన్లో నిలబెట్టండి. క్విక్. పార్టీ అంతా చెడగొట్టేసి త్వరగా Please కానివ్వండి. don't mind, త్వరగా. అందరూ cooperate అందరూ చేయాలి. లైన్లో నిలబడాలి. Please వదండి. cooperate with త్వరగా. us.
ప్లీజ్ మీలో ఒకరు హత్య గురి కాబోతున్నారు. అవును, మీరంతా దయచేసి లైన్లో ఉండండి ప్లీజ్. సార్, ఆ, నలుగురు అమ్మాయిల బాడీ మీద టాటూస్ ఉన్నాయి, కానీ ఎవరి బాడీ మీద ఫీనిక్స్ టాటూ లేదు సార్. ఫీనిక్స్ టాటూ లేదా? లేదు సార్. అదేలా వీలవుతుంది? సార్, ఆ, అంటే ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదన్నమాట. అసలు ఇంతకీ మీరు ఏ అమ్మాయి గురించి వెతుకుతున్నారు సార్? చూడండి సార్, మేము ఆ అమ్మాయిని వెతుకుతున్నాం. తన బాడీ మీద ఫీనిక్స్ టాటూ ఉంటుంది. ఫీనిక్స్ టాటూ? అవును, ఫీనిక్స్ టాటూయే. మీకేమైనా తెలుసా? సార్, ఫీనిక్స్ టాటూ ఎవరి బాడీ మీద ఉందో నాకు తెలుసు. ఎవరి బాడీ మీద ఉంది? సిమ్రాన్ బాడీ మీద. ఐ మీన్ నా కూతురు సిమ్రాన్. నిజంగానా? తను ఇప్పుడు ఈ బోట్లో ఉందా? ఉంది. తను ఎక్కడుంది? తన ప్రాణాలకు ముప్పు ఉంది. ఓ మై గాడ్, తను ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. సిమ్రాన్, సిమ్రాన్ ఇప్పుడే లేడీస్ రూమ్కి వెళ్ళింది. లేడీస్ రూమా? లేడీస్ రూమ్ కు వెళ్ళిందా? ఎవరితో పాటు వెళ్ళింది? సార్, నాకు తెలుసు సార్. మై గాడ్, సిమ్రాన్ ఎలాగైనా పట్టుకోవాలి. తను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి. ఏయ్! గన్ కింద పారేసి వెనక్కి తిరుగు త్వరగా. ఏమైంది? గన్ కింద పడే. ఇదంతా ఏంటి? పడే. సార్, ఇది ఎయిర్ గన్ సార్. నేను తనకి షూటింగ్ నేర్పుతున్నాను అంతే. ఆ, మీ పేరు సిమ్రానా? అవును. ఈడెన్ హోటల్లో ఓ పార్టీ జరిగింది. ఆ పార్టీకి మీరు వెళ్ళారా? అవును, కానీ మీరంతా... ఆ పార్టీలో మీరు కట్టుకున్న సారీ రెడ్ కలరేనా? అవును, నిజమే. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ బాడీ మీద ఫీనిక్స్ టాటూ ఏదైనా ఉందా? ఉంది. సార్, కరణ్ సార్ చూసింది ఏమైనా అనుకుంటా. హత్య గురి కాబోతుంది ఈఎంఐ సార్. ఏంటి? నన్ను హత్య చేస్తారా? అవును. నన్నెందుకు హత్య చేస్తారు? హత్య చేసేది ఎవరు? ఆ విషయం మాకు తెలియదు మేడం, కానీ హంతకుడు ఈ బోట్లోనే ఉండే అవకాశం ఉంది. జోసఫ్ సార్, ఈ బోట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఓ లైన్లో ఫామ్ చేయి. ప్రతి ఒక్కరిని చెక్ చేయి. ఈ బోట్ను కూడా జాగ్రత్తగా చెక్ చేయి. బహుశా ఆ గన్నుని ఈ బోట్లోనే దాచి ఉంచారేమో. హంతకుడు కూడా ఇక్కడే ఉండుంటాడు. ఓకే సార్. సార్, ఎవరి దగ్గర గన్ లేదు సార్. ఏ మారణాయుధం కూడా దొరకలేదు. సార్, నాకు తెలిసి మనమే ఎక్కువగా పానిక్ అవుతున్నాం. వాడు ఈరోజు హత్య చేయాలనుకోవట్లేదేమో. వాడు తీసుకొచ్చిన గన్నుని నీళ్ళలో పారేశాడేమో. ఓ పని చేయండి, బోట్ని వెనక్కి తిప్పండి. ఎస్ సార్. వదండి, వెళ్దాం. చూడు సిమ్రన్, నిన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు అన్నది తెలిసేంత వరకు నువ్వు బయటికి రావడానికి వీల్లేదు. మా ఆఫీసర్ ఒకరు నీ ప్రొటెక్షన్ కోసం నీ వెంటే ఉంటారు. చూడండి, నాకు ఎలాంటి ప్రొటెక్షన్ అక్కర్లేదు. నా వెనక తోకలా తిరగటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. జనాలు చూస్తే ఏమనుకుంటారు? ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే నేనే మీకు ఫోన్ చేస్తాను. ఓ విషయం చెప్పనా? చెప్పు. ఎవరైనా నన్నెందుకు చంపాలనుకుంటారు చెప్పండి. ఏం భయపడకండి. బుల్లెట్ ఎక్కడి నుండి వచ్చింది? బహుశా గేట్వే నుంచేమో. సార్, అటు చూడండి సార్. వద్దు వద్దు జోసఫ్, వద్దు. అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరికైనా బుల్లెట్ తగలొచ్చు. బోట్ని త్వరగా గేట్వే పోనివ్వండి. జోసఫ్ ఇటే వెళ్ళాడు.
సార్ వాడు పారిపోయినట్టుగా ఉన్నాడు సార్. నాకేమనిపిస్తుందంటే సిమ్రాన్ను చంపాలనుకున్న వాళ్ళు కరణ్ సార్ స్థానంలో వేరే వాళ్ళని అరేంజ్ చేసుకున్నట్టున్నారు సార్. వాళ్ళు ఎలాగైనా సరే సిమ్రాన్ని చంపాలని అనుకుంటారు. కానీ సిమ్రాన్ని చంపడానికి వాడు మళ్ళీ ట్రై చేస్తాడు. ఆ అమ్మాయికి ఏ హాని జరగకముందే ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడాలి. వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. సార్ మన దగ్గర వాచ్ ఉంది కదా. ఆ వాచ్ ఎలాగూ ఉంది కదా. ఆ వాచ్ పెట్టుకున్న వాడికి బ్యాడ్ టైం చూపించండి. వాణ్ణి వెతికి పట్టుకోండి. ఏమైంది? పాడైపోయిందా? మీరే చెప్పాలి. బ్రేక్ అయింది అంతే. అంతేనా? ఎవరిదిది? నాకు తెలీదు. మరెందుకు వచ్చారు? అమ్మడానికా? అవును. మేము అలాంటి పనులు చేయం. మీరు వేరే షాప్లో ట్రై చేయండి. భయపడ్డావా ఏంటి? చెప్తున్నాను కదా అలాంటి పనులు చేయమని. మీరు దీన్ని ఎక్కడమ్మినా దొరికిపోతారు. అలాంటి వాచ్ ఇది. ఎందుకు? దీని ధర 3 లక్షలు. మీకు తెలీదా? తెలుసు. మీరే అమ్మారా దీన్ని? ప్లీజ్ మీరు వెళ్ళండి. సిఐడి. వాచ్ అమ్మింది నువ్వేనా? సార్ వాచ్ని ఇంకోసారి చూడొచ్చా? సార్ దీన్ని నేను ఓపెన్ చేసి చూడొచ్చా? చూడు. ఏంటి చూస్తున్నాను సార్. యశ్వర్ధన్ అనే వ్యక్తి దీన్ని కొన్నాడు సార్. యశ్వర్ధన్? ఈ వాచ్ నేనే కొన్నాను. మా ఆఫీసర్ ఒకరు హత్యకు గురయ్యారు. ఈ వాచ్ అతని 7 దగ్గర మాకు దొరికింది. అర్థమైందా? వాట్ 7 దగ్గర? ఈ వాచ్ అక్కడ దొరికిందా? అవును, ఇదిగో ఈ వాచే 7 దగ్గర. మేం మిమ్మల్ని హత్యా నేరం మీద అరెస్టు చేసి తీసుకెళ్ళడానికి వచ్చాం. నేనెవరిని హత్య చేయలేదు. చేశావు. ఒకరిని హత్య చేశావు, మరొకరిని కూడా హత్య చేయాలని ట్రై చేస్తున్నాం. సిమ్రాన్ని. సిమ్రాన్న? రాహుల్ భార్యనా? మధ్యలో పానకంలో పుడకలా గీడెవడు? ఈ వాచ్ రాహుల్ గిఫ్ట్గా ఇచ్చాను. ఈ రాహుల్ సిమ్రాన్ హస్బెండా? అవును. అంటే రాహుల్ హత్య చేయాలనుకుంటుంది సిమ్రాన్నా? హలో, సిమ్రన్ ఇంట్లో ఉందా? వాట్? ఎప్పుడు? మేం చెప్పాం కదా మా పర్మిషన్ లేకుండా సిమ్రన్ బయటికి వెళ్ళొద్దని. మరి ఏమైంది సార్? రాహుల్ సిమ్రన్ని బీచ్కి తీసుకెళ్లాడట. తన ప్రాణాలు ఇప్పుడు డేంజర్లో ఉన్నాయి. మనం వెంటనే ఆ బీచ్కు చేరుకోవాలి. నా ఉద్దేశంలో వాళ్ళిద్దరు ఇక్కడే ఇక్కడ ఉంటారు సార్. అభిజిత్, మీరంతా డివైడ్ అయి వెళ్ళండి. ఎవ్వరిని వదిలిపెట్టొద్దు. వెళ్ళండి.
జోసఫ్, అభిజిత్, అక్కడ చూడండి. ఎవరైనా కాపాడండి. సరే, అతను రాహుల్లో ఉన్నాడు. అవును. రక్షించండి. అభిజిత్, జోసఫ్, సార్. వెంటనే నీళ్ళలోకి వెళ్ళండి. ఎస్ సార్. వస్తున్నారు. జాగ్రత్త. కాపాడండి. నీ వైఫ్ ఎక్కడ? సిమ్రాన్ ఎక్కడా? తను ఎక్కడుందో తెలీదు. మేము ఇద్దరు ఈత కొట్టడానికి వెళ్ళాం. తను అకస్మాత్తుగా మాయమైంది. మాయమైందా లేక మాయం చేశావా? అంటే మీ ఉద్దేశం? వివేక్, వీడిని తీసుకుని అటెండ్. ఓకే సార్. తను ఎక్కడ మునిగిపోయింది? అదిగో అటువైపు సార్. జోసఫ్, అభిజిత్, జాగ్రత్త. అదా తొందరగా కమాన్. ఒకవేళ సిమ్రన్కి ఏదైనా అయిందో అభిజిత్ ఏమైనా దొరికిందా? లేదు సార్, తను కనిపించలేదు. సిమ్రన్, 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 కళ్ళు తెరు సిమ్రన్. సిమ్రన్, సిమ్రన్, నీకేం కాలేదుగా? సిమ్రన్, ఊరుకో సిమ్రన్, ఊరుకో, ఊరుకో సిమ్రన్. ఏం కాదు. సిమ్రన్, ఆర్ యు ఓకే? ఓకే. ఒక్క విషయం చెప్పు, అసలు ఇక్కడ ఏం జరిగింది? చెప్పు సిమ్రన్, ఏం జరిగిందో చెప్పు. నేను నా భర్త ఈతకు వెళ్ళాం. వాడే నన్ను నీటిలో ముంచేయాలని చూశాడు. ఏంటి వీడా? అసలు వాడెవడో కూడా నాకు తెలీదు. చెప్పు, సిమ్రాన్ను చంపమని నీతో ఎవరు చెప్పారు? ఆ? వీడేనా? ఏంటి? నేనా? అయినా రాహుల్ ఇలా ఎందుకు చేస్తాడు? అతన్నే అడుగు. అడుగతన్ని. అతని వాచ్ ఎక్కడుందో? వాచా? ఆ వాచే. రాహుల్, అరే ఇది నా వాచే. అవును, నీ వాచే. ఇతనే సిమ్రాన్ను చంపని నీతో చెప్పాడా? సార్ నన్ను నమ్మండి ప్లీజ్, నేను నిజం చెప్తున్నాను, నాకేం తెలియదు సార్. నిజం చెప్పరా? లేకపోతే చంపేస్తాను. జోసఫ్, సార్, టైం ఏమాత్రం వేస్ట్ చేయొద్దు. వాడిని తీసుకెళ్లి ముంచాయి. ఎవరు చూడట్లేదు, తీసుకెళ్లి ముంచాయి. సార్ చంపేయమంటారా? నాకేం ప్రాబ్లం లేదు, తీసుకెళ్ళు ముంచాయి. తీసుకెళ్ళు త్వరగా తీసుకెళ్ళు. ముంచాయి. సార్ నన్నేం చేయకండి సార్. పర్లేదు రామ్మా. నిజం చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. సార్ నన్నేం చేయకండి సార్. సార్ చెప్తాను సార్. సార్ చెప్తాను సార్.
ఎవరక్కడ? ఎవరు నువ్వు? లోపలికి ఇలా వచ్చావు. కీతో వచ్చాను. కీనా? కీ నీకెలా వచ్చింది? మర్చిపోయావా? ఆ కీ నువ్వేగా నాకు ఇచ్చింది. నేనిచ్చానా? నువ్వు అవును, నేనే. నీకేం కావాలి? నా డబ్బు కావాలి. పని సంగతి ఏమైంది? ఆ పని ఎప్పుడో అయిపోయి ఉంటుంది. నా మనుషులు ఎప్పుడు ఫెయిల్ కాదు. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యారు. ఒకవేళ మీరు కరణ్ను చంపకపోయుంటే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు. ఆ రోజు మేము అతన్ని కాల్చుండకపోతే అతను నేరుగా వెళ్ళి సిఐడి వాళ్ళకు చెప్పేసేవాడు. తను ఎలాగో అక్కడికి చేరుకున్నాడు కదా. సిఐడి వాళ్ళు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర కూడా వచ్చారు. తను చచ్చిపోవాలి. కానీ ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. ఇదంతా ఏంటి? ఇలా ఎందుకు చేసావు మమ్మీ? నేను నీ కన్న కూతురిని కాదని ఒప్పుకుంటాను, కానీ నా మీద నీకెంతో ప్రేమ ఉందనుకున్నాను. నాకిష్టం ఉంది నీ మీద కాదు, నీ ప్రాపర్టీ మీద. లేదంటే ఇన్ని సంవత్సరాలు నీ రోగిష్టి నాన్నకు సేవలు చేసేదాన్ని కాదు. తను నీ భర్తే కదా, సేవ చేయడానికి సిగ్గేంటి? కరెక్ట్గా చెప్పావు. సేవ చేసినందుకు నాకేం వచ్చింది? మీ నాన్నగారేమో ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీద రాసేశాడు. కానీ అందులో నా తప్పేముంది? తప్పంతా నీదే. డబ్బంతా ట్రస్ట్ చేతిలో ఉంది. నీకు 25 సంవత్సరాలు నిండగానే డబ్బంతా నీదైపోతుంది. కానీ నీకు 25 ఏళ్ళు నిండకపోతే ఆ డబ్బంతా నాకే చెందుతుంది. స్తంభంలో నిలబడి ఏం చూస్తున్నా? 2 రోజుల్లో దీనికి 25 ఏళ్ళు నిండితే దీని దగ్గర భిక్ష ఆడుకోవాలా? కాల్చరా దీన్ని? ఎరా నువ్వేనా మా కరణ్ సార్ను చంపింది? ఇక త్వరగా చెప్పు, కరణ్ భార్య బిడ్డలెక్కడా? త్వరగా చెప్పు. వాళ్ళ సార్, వాళ్ళిద్దరూ పారిపోయారు సార్. నిజం చెప్పరా? చస్తాడేమో. పదండి బేడ. ఈ ఇల్లు కంఫర్ట్గా లేదని తమరి కోసం ఓ మంచి ఇల్లు ఏర్పాటు చేశాం. అలాగా? చాలా మంచి ఇల్లు. చిన్నదే గాని కంఫర్ట్ గా ఉంటుంది. డోర్ ఉండదు గాని గాలి బాగా వస్తుంది, దోమలు ఉంటాయి. ఇక మీతో ఉండేవాళ్ళు ఏం చెప్పమంటారు? దొంగలు, నేరస్తులు, అచ్చం మీలాగా. ఇక జీవితాంతం జైల్లో కూర్చొని చెక్క బదిలీ చేసుకో. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.